తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారం. టాలీవుడ్‌లో ఇప్పటిదాకా అప్ టు డేట్ డిజాస్టర్ మూవీస్ అన్నమాట. బడ్జెట్ ఎక్కువ అయ్యి, కలెక్షన్ తక్కువ రావడం అలాంటి మూవీస్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 10th మూవీ చూసుకున్నట్లయితే 'అఖిల్ అక్కినేని' అనే ఒక మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. నాగార్జున కొడుకు ఎవరైతే మన అఖిల్ ఉన్నాడో అతను ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ వివి వినాయక్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 48 క్రోర్స్ బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా అవి మొత్తం ఒక 48 క్రోర్స్ అవ్వడం జరిగింది. కానీ దీనికి వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఓన్లీ 20 క్రోర్స్ మాత్రమే దీనికి రావడం జరిగింది. అంటే ఇంచుమించు దీనికి ఒక 20 క్రోర్స్ దాకా లాస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'సర్దార్ గబ్బర్ సింగ్' అనే మూవీ పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ గా చేయడం జరిగింది. అలాగే మన బాబీ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఈ మూవీ స్టోరీ అనేది పవన్ కళ్యాణ్ రాయడం జరిగింది. ఈ మూవీకి ఓవరాల్ బడ్జెట్ చూసుకున్నట్లయితే 58 క్రోర్స్ దాకా పెట్టడం జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువ చేశారు. ఇంచుమించు 80 క్రోర్స్ దాకా పెట్టినట్టున్నారు దీనికి. కానీ దీనికి వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఓన్లీ 50 క్రోర్స్ మాత్రమే రావడం జరిగింది అనమాట. అలాగే ఈ మూవీ లాస్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 37 క్రోర్స్ దాకా లాస్ అవడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'బ్రహ్మోత్సవం' అనే మూవీ మన మహేష్ బాబు గారు నటించడం జరిగింది. అలాగే ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల అనే అతను డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఇంచుమించు 50 క్రోర్స్ దాకా బడ్జెట్ పెట్టడం జరిగింది. అలాగే దీని ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఒక 70-80 క్రోర్స్ దాకా పెట్టడం జరిగింది అనమాట. సో ఈ మూవీ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 36 క్రోర్స్ దాకా ఇది కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ లాస్ చూసుకున్నట్లయితే 38 క్రోర్స్ దాకా దీనికి లాస్ రావడం జరిగింది. నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'ది వన్ నేనొక్కడినే' అనే మూవీ అనమాట. ఈ మూవీకి మెయిన్ లీడ్ గా మహేష్ బాబు గారు నటించడం జరిగింది. అలాగే ఈ మూవీని కుమార్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ బడ్జెట్ చూసుకున్నట్లయితే దాదాపు 55 క్రోర్స్ దాకా ఈ మూవీకి ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంచుమించు ఒక 76 క్రోర్స్ దాకా అవ్వడం జరిగింది. అలాగే ఈ మూవీ కలెక్ట్ చేసిన అమౌంట్ మాత్రం దాదాపు ఒక 25-30 క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. దీని ఓవరాల్ లాస్ చూసుకున్నట్లయితే ఇంచుమించు 40 క్రోర్స్ దాకా దీనికి లాస్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'సైరా నరసింహారెడ్డి' అన్నమాట. ఈ మూవీకి మన చిరంజీవి గారు యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ డైరెక్ట్ చూసుకున్నట్లయితే సురేందర్ రెడ్డి దీనికి డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ మూవీకి ఓవరాల్ గా బడ్జెట్ వచ్చి దాదాపు ఒక 140 క్రోర్స్ దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట. ఇంచుమించు 180 కోట్లు దాకా ఖర్చు పెట్టారు. కానీ దీనికి వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఓన్లీ 140 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంచుమించు దీనికి ఒక 47 క్రోర్స్ దాకా లాస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'ఎన్టీఆర్ మహానాయకుడు' అనే మూవీకి బాలకృష్ణ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ క్రిష్ జాగర్లపూడి అనే అతను డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీకి బడ్జెట్ చూసుకున్నట్లయితే ఇంచుమించు 35 క్రోర్స్ దాకా పెట్టడం జరిగింది. అలాగే దీని బిజినెస్ ఓవరాల్ బిజినెస్ ఒక 55 క్రోర్స్ దాకా చేయడం జరిగింది. 3 క్రోర్స్ ఏమో కలెక్ట్ చేయడం జరిగింది అంతే. 40 క్రోర్స్ దాకా దీనికి లాస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'ఎన్టీఆర్ కథానాయకుడు' అనే మూవీ. ఈ మూవీకి మన నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ గా క్రిష్ జాగర్లపూడి చేయడం జరిగింది. ఈ మూవీకి ఇంచుమించు ఒక 50 క్రోర్స్ దాకా బడ్జెట్ పెట్టడం జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే ఇంచుమించు ఇది 70 క్రోర్స్ దాకా బిజినెస్ చేయడం జరిగింది. కానీ ఇది సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్ మాత్రం ఓన్లీ 20 క్రోర్స్ మాత్రమే. ఇంచుమించు దీనికి వచ్చిన లాస్ ఓవరాల్ గా 40 క్రోర్స్ దాకా లాస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'సాహో' అనే మూవీకి ప్రభాస్ గారు యాక్ట్ చేయడం జరిగింది. రన్ రాజారాం డైరెక్టర్ అయిన సుజిత్ గారు చేయడం జరిగింది. ఈ మూవీకి ఓవరాల్ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఇంచుమించు 250 క్రోర్స్ దాకా ఈ మూవీకి బడ్జెట్ పెట్టడం జరిగింది. అలాగే దీని బిజినెస్ కూడా ఇంచుమించు 270 క్రోర్స్ దాకా బడ్జెట్ పెట్టడం జరిగింది. కానీ ఈ ఓవరాల్ మూవీ కలెక్ట్ చేసిన అమౌంట్ మాత్రం ఓన్లీ 220 క్రోర్స్ మాత్రమే. దీని లాస్ చూసుకున్నట్లయితే ఇంచుమించు 57 క్రోర్స్ దాకా లాస్ అవడం. నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'స్పైడర్' అనే మూవీ మన మహేష్ బాబు గారు చేయడం జరిగింది. అలాగే ఈ మూవీకి మన తమిళ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్ గారు చేయడం జరిగింది. అయితే ఇంచుమించు 120 కోట్ల దాకా బడ్జెట్ పెట్టడం జరిగింది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అమౌంట్ చూసుకున్నట్లయితే 124 క్రోర్స్ దాకా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈ మూవీ కలెక్ట్ చేసిన అమౌంట్ మాత్రం ఓన్లీ 60 క్రోర్స్ మాత్రమే. దీని లాస్ చూసుకున్నట్లయితే ఇంచుమించు 58 క్రోర్స్ దాకా లాస్ రావడం జరిగింది. సో లాస్ట్ మూవీ చూసుకున్నట్లయితే 'అజ్ఞాతవాసి' అనే మూవీ అన్నమాట. ఈ మూవీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
యాక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీని మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీకి బడ్జెట్ చూసుకున్నట్లయితే 70 crores దాకా బడ్జెట్ పెట్టడం జరిగింది. 120 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం జరిగింది. కానీ ఇది కలెక్ట్ చేసిన అమౌంట్ మాత్రం ఓన్లీ 50 crores మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంచుమించు దీని లాస్ చూసుకున్నట్లయితే 66 crores దాకా లాస్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోని మీరు ఇంత దాకా చూసారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఇంకేమన్నా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మీ ధరణి కుమార్ సైనింగ్ ఆఫ్.